నీ రీప్లేస్మెంట్ సర్జరీ డిసైడ్ అయిపోయాము. ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ కండిషన్గా ఉంది, అది కూడా రోబోటిక్ టెక్నాలజీతో కూడా డిసైడ్ అయిపోయాము. అది ఒక డిసిజన్ ఫామ్ చేసాం. కానీ చాలా పేషెంట్స్కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కామన్గా వచ్చే డౌట్ ఏమంటే, వాళ్ళు ఎలా ఇమాజిన్ చేస్తారంటే, డాక్టర్ గారు ద సర్జన్ ఒక ఏదో రూమ్లో కూర్చొని, డాక్టర్స్ అందరూ కూర్చొని హ్యాపీగా రీల్ చూసుకుంటూ ఉంటారు, కాఫీ తాగుతూ ఉంటారు, రోబో సర్జరీ చేస్తుందని ఇది కామన్లో ఒక ఇమాజినేషన్ ఉంటుంది. కానీ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. ఒక ఆర్థోపెడిక్ సర్జరీకి వచ్చినప్పుడు, జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు అది ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, దిస్ ఇస్ డిపెండింగ్ ఆన్ ద సర్జన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. ఒక సర్జన్ మీ బోన్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మీకు ఏ అలైన్మెంట్ చేయాలి, ఎంత యాంగిల్లో ఇంప్లాంట్ ని పెట్టాలి, మీ లెగ్ స్ట్రేట్ ఉండాలా, కొంచెం బెండ్ ఉండాలా, 3 డిగ్రీలో ఉండాలా, 0 డిగ్రీలో ఉండాలా, ఆ ఇంప్లాంట్ ని మనం ఎలా పెట్టాలి, ఎంత బోన్ కట్ చేయాలి, ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఇదన్నీ డిసైడెడ్ బై ద సర్జన్. ఆ డిసిజన్ ఎప్పుడు వస్తుంది, వెన్ హీ హ్యాస్ అ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ అ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. ఇదన్నీ సర్జన్ డిసైడ్ చేస్తారు. డిసైడింగ్ ఆన్ యువర్ క్లినికల్ ఎవాల్యుయేషన్, ఒక ఇమేజింగ్ అన్ని చేసిన తర్వాత, ప్రీ ప్లానింగ్ చేసిన తర్వాత సర్జన్ విల్ డిసైడ్. ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత దోస్ వాల్యూస్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద రోబోట్. ఆ ఎంటర్ చేసిన తర్వాత రోబో అనేది వచ్చి మీ బోన్ రిసెక్షన్ చేస్తుంది. మనం ఇంత యాంగిల్లో ఇంత డిగ్రీలో కట్ చేయాలంటే దట్ రిసెక్షన్ విల్ బి డన్ బై ద రోబోట్, నాట్ బై ద సర్జన్. బట్ ఎంత కట్ చేయాలి అనేది ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద సర్జన్. ఏ పేషెంట్ కి విచ్ కట్ విల్ బెనిఫిట్, ఏ అలైన్మెంట్ ఏ పేషెంట్ బెనిఫిట్ అవుతుంది, ఇదన్నీ డిసైడెడ్ బై ద సర్జన్. ఎక్స్పీరియన్స్ సర్జన్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ with a latest technology is the best thing to do a knee replacement surgery. So robotic assisted technology anadi, it's a wonderful tool in the hands of an experienced surgeon. Thank you. Nenu Dr. Ravindra Patil, board certified robotic joint replacement surgeon. Thank you.